then it would start secondary explosions and then the subsequent collapses. It sounded like gunfire, bang, 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 and then all of a sudden 3 big explosions. About 50 consecutive bangs. I saw the building coming at us. Do you know if it was an explosion or if it was a building collapse? To me, it sounded like an explosion. There was another major explosion. All of a sudden, you hear explosion, and you could see the building starting to collapse. Huge explosion that we all heard and felt. We could hear a rumble, which was about 5 seconds long, preceding the actual collapse, and then a boom. 11 సెప్టెంబర్ 2001లో అల్-ఖైదా అనే ఉగ్ర సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ముఖ్యమైన వాణిజ్య ప్రభుత్వ స్థానాలపై 4 దాడులు చేసింది. ఈ దాడులు అమెరికా చరిత్రలో అతిపెద్ద దాడులు. ఇందులో దాదాపు 3,000 మంది పైగా ప్రజలు మరణించారు. 2001 సెప్టెంబర్ 11న ఇది ప్రపంచ చరిత్రలోనే మర్చిపోలేని రోజుగా అమెరికా చరిత్రలో మిగిలిపోయింది. ఒక సాధారణ ఉదయం అమెరికా న్యూయార్క్ నగరంలో ప్రారంభమైంది, కానీ కేవలం కొన్ని నిమిషాల్లోనే అది నరకంగా మారింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై విమానాలు ఢీకొట్టాయి. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతోంది? ఇదేమైనా యాక్సిడెంటా, లేదంటే ఏమైనా యుద్ధం జరుగుతుందా, లేదంటే ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ చేశారని అందరూ కన్ఫ్యూజన్ అయ్యారు. సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అండ్ ఎలా చేశారు. సెప్టెంబర్ 11, 2001 నాటి ఉదయం ప్రపంచ చరిత్రలో మరుపురాని భయంకరమైన రోజుగా నిలిచింది. ఆ రోజు అమెరికా సమయం ప్రకారం ఉదయం 8:46 న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఒక పెద్ద బోయింగ్ 767 విమానం వచ్చి ఢీకొట్టింది. మొదట ఇది యాక్సిడెంట్ అనుకొని భావించిన కేవలం 15 నిమిషాల తర్వాత రెండో విమానం కూడా వచ్చి టవర్ని ఢీకొట్టడం చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఇది ఓ ఉగ్రదాడి అనే విషయం అందరికీ అర్థమైంది. అలాగే వేలాది మంది గాయపడ్డారు. అమెరికా భద్రతా వ్యవస్థలు అడ్డంగా దెబ్బతిన్నాయి. అండ్ వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్ళిన ఫైర్ ఫైటర్స్లో అందులో 343 మంది ఉన్నారు. అండ్ టోటల్ 2,977 పీపుల్. అండ్ ఒసామా బిన్ లాడెన్ ఈ దాడి చాలా సంవత్సరాలుగా ప్లాన్ చేశాడు. అతను అమెరికా మీద వ్యక్తిగత ద్వేషం ఉంది. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో అమెరికా జోక్యం మరియు మిలిటరీ స్థావరాలపై అతనికి తీవ్రంగా అభ్యంతరం ఉండేది. అండ్ యాక్చువల్గా ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ ఇష్యూలో అమెరికా ఇస్రాయెల్ని సపోర్ట్ చేయడం ఒసామాకి అంతగా నచ్చలేదు. అతను అల్-ఖైదా అనే ఉగ్ర సంస్థ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా జిహాద్ పేరుతో భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ టైంలో జార్జ్ బుష్ ఏదో స్కూల్ మీటింగ్లో ఉన్నారు. అండ్ జార్జ్ బుష్ అప్పటి ప్రెసిడెంట్. అండ్ ఈ ఇన్సిడెంట్ తెలిసిన ఆయన ఏదో నార్మల్ ప్లేన్ క్రాష్ అనుకున్నాడు. బట్ తర్వాత తెలిసింది టెర్రరిస్ట్ అటాక్ అని. అండ్ సెప్టెంబర్ 11న దాడి తర్వాత అమెరికా తక్షణమే వార్ ఆన్ టెర్రర్ అనే పేరుతో ఉగ్ర దాడిపై యుద్ధం ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసి తాలిబాన్ ప్రభుత్వాన్ని తొలగించింది. 2011లో ఆపరేషన్ నిప్ట్యూన్ స్పియర్ పేరుతో పాకిస్తాన్లో అబొట్టాబాద్లో ఒసామా బిన్ లాడెన్ని అమెరికా నేవీ సీల్ బలగాలు హతమార్చాయి. అండ్ అలాగే 9/11 ఉగ్రవాదుల విమానాలు ఎలా హైజాక్ చేశారు. 2001 సెప్టెంబర్ 11న అల్-ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 19 మంది ఉగ్రవాదులు మొత్తం 4 వాణిజ్య విమానాలపై హైజాక్ చేశారు. ఇది చాలా ప్లాన్ చేయబడిన దశల వారీగా జరిగిన చర్య. అండ్ 1990 టైంలోనే దీనిపై ప్లానింగ్ అనేది చేశాడు, ఎలా అయినా అటాక్ చేయాలని అమెరికాను. ఈ విధంగా వారు హైజాక్ చేశారు. అయితే ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అల్-ఖైదా చాలా ఏళ్లుగా ఈ దాడిని ప్రణాళిక చేసుకుంది. అండ్ ఉగ్రవాదులంతా అమెరికాలో విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలుగా వీసాలు తీసుకొని చొరబడ్డారు. వారిలో కొందరు ఫ్లోరిడా, అరిజోనా వంటి ప్రదేశాల్లో ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా విమానం ఎలా నడిపించాలో నేర్చుకున్నారు. 4 విమానాలు లాస్ ఏంజలీస్కి వెళ్ళే దూర ప్రయాణాలు కావడంతో వాటిలో అధికంగా ఇంధనం ఉంటుంది. దీన్ని ఫ్లయింగ్ బాంబ్గా వాడాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అండ్ అలాగే హ్యూమన్ బాంబ్గా వాళ్ళే మారారు. అండ్ హైజాక్ చేసిన విధానం ఏంటంటే ప్రతి విమానాల్లో 4-5 మంది ఉగ్రవాదులు ఉన్నారు. అండ్ ఆవేశంగా కాకుండా మొదటి విమానం ఎక్కిన తర్వాత ప్రయాణికుల్లా ప్రవర్తించారు. విమానం గాల్లోకి లేచిన వెంటనే ప్లేట్ కటర్, కత్తులు, పిప్పులు వంటి చిన్న ఆయుధాలతో పైలట్ మరియు విమాన సిబ్బందిని బెదిరించారు. 2 ఉగ్రవాదులు పైలట్ మరియు కోపైలట్ హత్య చేసి కాక్పిట్ని కబలించారు. అండ్ కాక్పిట్ అంటే పైలట్ అండ్ కోపైలట్ గది. అండ్ వారు తీసుకున్న ఫ్లైట్ ట్రైనింగ్ ఉపయోగించి విమానాన్ని టార్గెట్ చేసి బిల్డింగ్పై దూసుకెళ్ళి వాటిని ఢీకొట్టారు. సో ఆ విధంగా ట్విన్ టవర్ అటాక్ అనేది జరిగింది. సో ఒసామా బిన్ లాడెన్ ఎవరో తెలుసుకున్నాం. ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తి అరబ్ దేశంలో పుట్టిన ఒక ధనవంతుడి కొడుకు.
అవును, ధనవంతుడు కొడుకే. ఒక ఒసామా తండ్రి షేక్ మొహమ్మద్ మామూలు స్థాయి నుండి బిన్ లాడెన్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీని స్థాపించి దిశగా ఎదిగాడు. సౌదీలో అది అతిపెద్ద కంపెనీ. అయితే ఆయనకి 22 పెళ్లిళ్ళు చేసుకుని 20 మంది కొడుకులని 29 మంది కూతుళ్ళని తండ్రి అయ్యాడు. 23వ వివాహం చేసుకున్న నిమిత్తం వెళుతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు. బిన్ లాడెన్ కుటుంబానికి సౌదీ రాజుల కుటుంబానికి సత్సంబంధాలున్నాయని అందరూ నమ్ముతారు. అండ్ అలాగే ఒసామా స్టూడెంట్ లైఫ్లోనే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాస్ని ఇంజెక్ట్ చేసుకున్నారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యుద్ధంలో పాల్గొనే జిహాద్ భావాలు మదిలో పెట్టుకున్నాడు ఒసామా. అనంతరం అల్ఖైదా అనే ఉగ్రవాదం స్థాపించి అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అండ్ అమెరికా తక్షణమే వార్ ఆన్ టెర్రర్ ప్రారంభించింది అండ్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. ఆ తర్వాత 2011లో ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో హతమార్చబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకున్నాయి ఆ తర్వాత నుండి. అండ్ అమెరికా ఎలా బిన్ లాడెన్ని చంపింది అని దానిపై ఒక ఫుల్ వీడియో నేను మీకు చేస్తాను భవిష్యత్తులో. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.